చదివినంత మాత్రాన ఐఏఎస్లు కానీ ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే లైఫ్లో మరి ఏ పని చేయాలనుకున్నా తెలుసుకోవడం ఒకటే ఇంపార్టెంట్ కాదు. మీ కాలేజ్లో మీకు ఒక సబ్జెక్ట్కి ఎన్ని బుక్స్? ఒకటే కదా. సో అలాగే అప్పుడే మీరు ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోగలుగుతారు. చాలా మంది ఎగ్జామ్స్ అనగానే ఏం చేస్తారు? అన్న వాళ్ళు అక్క వాళ్ళని అడుగుతారు. వాళ్ళు ఏం చెప్తారు? చాలా మంది నేను 4 years 5 years ప్రిపేర్ అవుతున్నా కానీ సక్సెస్ అవ్వాలా. ఎందుకు? బికాస్ కొన్ని చిన్న చిన్న రీజన్స్. ఇవి మనము మనంతటా మనం కూర్చున్నప్పుడు తెలియదు, ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు అవును అనిపిస్తుంది, కానీ మనం యాక్సెప్ట్ చేయం చాలాసార్లు. సో యాక్సెప్ట్ చేయాలి, లిమిటెడ్ రీసోర్సెస్ అనేది వాడాలి. అండ్ ఎస్పెషల్గా ఎన్సీఆర్టీ బుక్స్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. సో ఏ సబ్జెక్ట్కి ఏ బుక్స్. అండ్ ఎన్సీఆర్టీ అనేది ఎందుకు అని అంటే మనకి ఇప్పుడు మీకు 6th class 7th class బుక్స్ ఈజీగా అనిపిస్తాయా లేదా? మీరు చదివే డిగ్రీ బుక్స్ బీటెక్ బుక్స్ ఈజీగా ఉంటాయా, లేకపోతే 6th 7th బుక్స్ ఈజీగా ఉంటాయా? ఎస్. ఎందుకు ఈజీగా ఉంటాయి? ఆల్రెడీ చదివారు అండ్ అక్కడ ఉండే లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? సింపుల్ గా, అవునా కదా? సో అప్పుడు మనకి ఎలా ఈజీగా సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? సో అందుకే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టాండర్డ్ బుక్స్ రిఫర్ చేయాలి. అయితే ఇక్కడ లిమిటెడ్ సోర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేశారంటే సమ్మరీస్ చదువుతారు. ఇప్పుడు కొంతమంది కాలేజ్లో కూడా స్టాండర్డ్ బుక్ చదవరు, ఓన్లీ సమ్మరీ బుక్ ఏదైనా దొరికితే చదువుతాం ఎగ్జామ్ ముందు, అవునా కాదా? ఏదైనా పబ్లికేషన్ రిలీజ్ చేసిన 5 chapters బుక్ చదివేసి ఎగ్జామ్ రాసేస్తారు. ఎంతమంది అలా రాసే వాళ్ళు ఉన్నారు కదా? సో మరి దానివల్ల మీకు మార్క్స్ వస్తాయా లేకపోతే నాలెడ్జ్ వస్తుందా? మరి మార్క్స్ ఇంపార్టెంటా, నాలెడ్జ్ ఇంపార్టెంటా? సో నాలెడ్జ్ కావాలంటే ఏం చేయాలి మరి? ఒక లిమిటెడ్ స్టాండర్డ్ బుక్స్ చదవాలి. అలా అని లైబ్రరీ మొత్తం చదవలేం కదా మనం, అవునా? బట్ ఏది ఇంపార్టెంట్ అనే దాన్ని మాత్రం ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్. మరి తర్వాత ఇంకో ఇంపార్టెంట్ ఏంటి? దీని తర్వాత ఏం చేయాలి? మనం సిలబస్ చూసాము, గోల్ పెట్టుకున్నాము, బుక్స్ చూసాము, టైం టేబుల్ చేసుకున్నాం, ఇంకేం చేయాలి? ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మనము ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయాలి. చదివితే అన్నీ గుర్తుంటాయా? చదివితేనే మనం ఐఏఎస్ అయిపోతామా? వితౌట్ ప్రాక్టీస్ ఏమన్నా పాసిబుల్ అవుతుందా? ఇందాక మనకి సార్ చెప్పారు సైకిల్ తొక్కడం ఎలా అని. క్లాస్ వింటే సైకిల్ తొక్కగలుగుతామా? అవునా? లేదు కదా. మరి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా చదివినంత మాత్రాన ఐఏఎస్లు కానీ గ్రూప్ 1 ఆఫీసర్సో లేకపోతే బిజినెస్ ఏది సక్సెస్ అవ్వదు. ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే ప్రాక్టీస్, ఓన్లీ ప్రాక్టీస్ చేసినప్పుడు, అవునా కాదా? సో మరి ఎంతమంది మీరు మీ సబ్జెక్టులు రోజు ఇంటికి వెళ్ళి చదువుకుంటున్నారు? మీ కాలేజ్ తర్వాత ఎంతమంది చదువుతున్నారు? లిటరల్లీ ఒక 20 మెంబర్సే ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ మూమెంట్లో చదివే వాళ్ళు టాపర్స్ కూడా అవుతారు. కానీ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. బయటికి వెళ్ళినాక మనము చదివిన బుక్స్ సమ్టైమ్స్ కొంతమంది అంటారు ఏది పనికి రాదు. ఎస్ ఆర్ నో? ఇక్కడ చదివేది వేరు, అక్కడ చేసే ఉద్యోగం వేరు. మరి ఎందుకు వేరవుతుంది? మరి ఇక్కడ చదివేది మనకి ఏమి ఇస్తుంది అంటే నాలెడ్జ్ని ఇస్తుంది. సో అందుకే నాలెడ్జ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో నాలెడ్జ్ మీద ఫోకస్ చేయాలి. ఓకే, అయితే ఈ మార్క్ టెస్ట్లు మరి ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయాలి అంటే మనం ఏం ప్రాక్టీస్ చేయాలి? ఎంసీక్యూస్, అవునా? మరి ఎంసీక్యూస్, మీరు ఎంసీక్యూస్ అంటే అర్థం ఏంటి? వెరీ గుడ్. కానీ ఎంసీక్యూస్ చేయడం అంటే ఆన్సర్ మన కళ్ళ ముందు ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అదే మెయిన్స్ ఆన్సర్ అనుకో ప్రాక్టీస్. ఆన్సర్ రైటింగ్, మీరు ఫైనల్ ఎగ్జామ్లో ఏం చేస్తారు? రైటింగ్ చేస్తారు, ఆన్సర్స్ రాస్తారా, డిస్క్రిప్షన్ రాస్తారా? ఇప్పుడు మరి డిస్క్రిప్షన్ సింపులా లేకపోతే ఎంసీక్యూ సింపులా? చెప్పండి, ఎంసీక్యూ సింపుల్ అని ఎంతమంది
ఎంతమంది చెప్తారు? డిస్క్రిప్షన్ సింపుల్ అని ఎంతమంది చెప్తారు? వెరీ గుడ్. సో డిస్క్రిప్షన్ ఏ సింపుల్. ఎంసీక్యూస్ ఎందుకు సింపుల్ కాదు? మరి మన కళ్ళ ముందు ఏముంటాయి? 4 ఆన్సర్లు ఉంటాయి. అందులో నుంచి ఒక ఆన్సర్ చూజ్ చేసుకోవాలి. 4 నుంచి ఒకటి చూజ్ చేసుకోవడం సమ్ టైమ్స్ డిఫికల్ట్, బట్ మనకి తెలిసింది మనం రాయడం సింపుల్, అవునా? సో మరి అది డిఫికల్టీని మనం సింప్లిఫై చేయాలంటే ఏం చేయాలి? ఎంసీక్యూస్ ని డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఇది ఓన్లీ యూపీఎస్సీ కాదు, మీరు ఎంసెట్ కానీ, నీట్ కానీ, లేదంటే ఇంకా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతా ఉంటారు కదా. సో అందుకనే మీరు రోజు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి అండ్ టాపిక్ వైజ్ గా ప్రాక్టీస్ చేయండి. అది మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆన్సర్ రైటింగ్. ఇప్పుడు మనం ఫైనల్లో కూర్చొని డిస్క్రిప్షన్ రాస్తాం కదా మీరు చెప్పినట్టుగా. మరి మీరు డైరెక్ట్ పోయి చదువుకొని రాస్తారా? ఒకటే రోజులో పోయి చదువుకొని రాస్తారా? ఏం చేస్తాం? కాలేజ్లో మనకి వీక్లీ ఎగ్జామ్స్, మంత్లీ ఎగ్జామ్స్, లేకపోతే క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, సో మెనీ కండక్ట్ చేస్తారు. సో ఇవెందుకు కండక్ట్ చేస్తారు మరి కాలేజ్ వాళ్ళు? ఎస్, ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ చేస్తే మనకి ఏమైతుంది ఫైనల్లో? ఎస్, ఎందుకు అనంటే ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఫైనల్లో క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, మనం ఎలా రాయాలి, ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటికి మనం ఎలా ఆన్సర్ చేయాలి, ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటాం? ప్రాక్టీస్. ఓన్లీ ప్రాక్టీస్ లోనే నేర్చుకుంటాం. అందుకే లైఫ్ లో మరి ఏ పని చేయాలనుకున్నా తెలుసుకోవడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, దాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడే మనకి సక్సెస్ అనేది వస్తుంది. సో ఇది మేజర్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఇప్పుడు ప్రాక్టీస్ కూడా అయిపోయింది. మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి మనకి? నెక్స్ట్ ఇంపార్టెంట్ వాట్ చెప్పండి, పర్లేదు. ఎగ్జామ్స్. ఇవన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఏమొచ్చింది? ఎగ్జామ్స్. కానీ ఇవన్నీ చేసినా కూడా మనకి ఇంకొకటి కావాలి. ఏంటంటే మెంటర్షిప్, అవునా కాదా? మనం ఒకటి స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసినప్పుడు అది ఎలా స్టార్ట్ చేయాలి, ఎందుకు స్టార్ట్ చేయాలి, ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రకమైన మెంటర్షిప్పా కాదా? సో ఇది చెప్పకపోతే ఏమవుతుంది? మనము తెలుసుకుంటాం. ఈ రోజులలో మనము సోషల్ మీడియాని చాలా వాడవచ్చు, కానీ ఏమైందంటే ఇక్కడ ఉన్నలో 10 మంది వచ్చి 10 రకాలు చెప్తారు. అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజనే. మళ్ళీ ఎవరిని చూజ్ చేయాలి, ఎవరు చెప్పింది కరెక్టు, ఎవరు చెప్పింది రాంగు, ఇలా చాలా రకాల డౌట్స్ ఉంటాయి, అవునా? సో అందుకే ఒక గురువు, అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటారు. ప్రతి ఒక్కరికి కూడా గురువు అనేది ఇంపార్టెంట్. మీరు ఏ గురువుని సెలెక్ట్ చేసుకుంటారు అనేది మీ చేతిలో ఉంటుంది. కానీ ఖచ్చితంగా గురువు అనే వాళ్ళు మన ముందుండి నడిపిస్తే మన సక్సెస్ అనేది మన చేతిలో ఉన్నట్టే, గుర్తుపెట్టుకోండి. సాధించవచ్చు, సెల్ఫ్ గా కూడా చెయ్యొచ్చు, చేయలేమని కాదు, కానీ ఇట్స్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. ఒక రోజులో అయ్యే పని ఎన్ని రోజులు పడుతుంది? మన సొంతగా నేర్చుకోవాలనుకుంటే ఒక రోజులో చేసే పని 10 రోజులు పడుతుంది, అవునా? నేర్చుకుంటాం ఏదో ఒక రోజు, కానీ టైం టేకెన్ ప్రాసెస్. సో అందుకే ఏం చేయాలి? ఖచ్చితంగా మెంటర్షిప్ అనేది ఉండాలి. ఏ ఎగ్జామ్ అన్నా ప్రిపేర్ అవ్వండి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ ఎనీ గవర్నమెంట్ జాబ్ ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. అండ్ మరి ఇప్పుడు నేను మీ ముందు నించున్నాను. సార్ చెప్పారు ఇందాక ఆన్లైన్ క్లాసెస్ మేడం కండక్ట్ చేశారని. ఎస్, అయితే మరి నేను ఎవరు అని అంటే ఇక్కడ నేను కూడా ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ని. సో నేను కూడా ఢిల్లీలో ఉండి చదువుకోవడానికి వెళ్ళాను, తర్వాత కొన్ని కారణాల వల్ల తిరిగి వచ్చాను. నాకు ఐఏఎస్ కావాలనేది నా కోరిక, కానీ కాలేదు. నేను నా ఫెయిల్యూర్ని మీ ముందు ఒప్పుకుంటున్నాను. మీరు ఎంతమంది అనుకుంటున్నారు? బట్ ఐఎమ్ నాట్ ఫెయిల్యూర్. ఎందుకు అనంటే నేను ఈరోజు చాలా మంది ఐఏఎస్లను చేయడానికి ముందుకు వచ్చాను. ఎందుకనంటే నా చదువు ఈ రోజు ఇక్కడ నిలబెట్టింది, అవునా? అదే నేను చదువుకోకపోయి ఉంటే ఈ రోజు ఇక్కడ ఉంటానా? ఒక 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ తీసుకుంటే నేను అక్కడ మీ స్టూడెంట్స్ ప్లేస్లోనే ఉన్నాను. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను, అక్కడ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. ఎందుకు? ఇందాక ఏం చెప్పాను? బుక్స్ చదివితే ఏమొస్తుంది? నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాను. సో లైఫ్లో మనం ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఎందుకు ఫెయిల్ అయ్యాము అనే దాని మీద వర్క్ చేస్తే సక్సెస్ వస్తుంది. నేను దాని మీదే వర్క్ చేశాను. నేను ఎక్కడ మిస్ అయ్యాను, నా టాలెంట్ ఏంది, నా నాలెడ్జ్ ఏంది అని వర్క్ చేసి ఈరోజు మీ ముందు ఉన్నాను. ఓకేనా? సో లైఫ్లో ఎప్పుడైనా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సక్సెస్ మీద ఫోకస్ చేయండి. ఏం చెయ్యాలి అనే దాని మీద ఫోకస్ చేయండి, అప్పుడే మనం లైఫ్లో సక్సెస్ అవ్వగలుగుతాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ అండ్ గంపా నాగేశ్వరరావు సార్ గారు,